అండి అందరికీ మీరంతా బాగున్నారా? మేమైతే బాగున్నాము. నేను చాలా రోజుల తర్వాత చికెన్ చేస్తున్నాను. ఈ చికెన్లో ఈ మసాలాలో అల్లము, తెల్లగడ్డ, కొబ్బరి, 3 జీడిపప్పులు, 1 ఇంచు దాల్చిన చెక్క, 4 లవంగాలు, ఒక 10 మిరియాలు వేసాను. టమాటా ఒకటి పెద్దది, ఒక పెద్ద ఎర్రగడ్డ వేసాను. ధనియాలు అన్ని ధనియాలు వేసాను. ఇవన్నీ కలిపి మిక్సీ పెట్టాను. కూర అయితే ఇది 150 రూపాయలది కూర. ఈ కూర చేస్తున్నా, చాలా రోజులు అయింది కదా. ఇందాక కరెంటు లేదు, ఉండుంటే కానీ నేను అన్నీ విడివిడిగా వేసి చూపించాను. ఇప్పుడు ఈ మసాలా అంతా వేగిన తర్వాత ఆ కూర చక్కగా కడిగి దీనిలో వేసి బాగా ఉడకనిచ్చి అప్పుడు చూపిస్తాను. చూడండి ఈ వీడియోని. ఎంత ఈ కూరని వేరే టైప్లో చేద్దాం అనుకున్నా పచ్చిగా, కానీ ఇబ్బంది అయింది కరెంట్ లేక. అలా వచ్చేస్తుంది కదా నూనె. ఇప్పుడు మసాలా వేగినట్టు కారం వేస్తున్నాను. ఈ కారం అయితే ఎర్రగా లేదు, కారంగా లేదు. 3 స్పూన్లు కారం, ఫుల్ స్పూన్లు 3 వేసాను. పసుపు, చూసారా, కాళ్ళు ఎక్కువ వద్దు, కొంచెం కూర కాబట్టి. ఈ మసాలాలు ఇంకా బాగా వేగాలి. వేగిన తర్వాత కూర వేస్తాను. చూశారు కదా ఎంత చక్కగా నూనె అంతా పక్కకు వస్తుందో. ఇలా వచ్చినప్పుడు ఏంటంటే మసాలా అంతా బాగా వేగిపోయిందని అర్థం. కొంచెం ఘాటుగా ఉంది. ఇప్పుడు కూర వేసేస్తాం. ఉప్పు అయితే వేయలేదు, కొంచెంసేపు ఆగి ఉప్పు వేస్తాం. చూసారా ఎంత చక్కగా, ఎంత బాగా ఉడుకుతుంది కూర. ఇలా చేసుకుంటే సూపర్గా ఉంటుందండి టేస్ట్. మసాలాలంతా మిక్సీకి వేసేసుకొని చూసారా నూనె ఎలా వస్తుందో. ఇప్పుడు సాల్ట్ వేస్తాం, రుచికి సరిపడా. నాకు స్పూన్ చేస్తే మిగతా తెలియట్లే, నేను దీంతోనే వేసేస్తాను చేత్తో. నేను వేసిన సాల్ట్ కరెక్ట్గా సరిపోతుంది. సరిపోకపోతే కొంచెం వేసుకున్నాం. మళ్ళీ ఇప్పుడైతే మూత పెట్టేస్తాను. మళ్ళీ కూర చేసిన తర్వాత చూపిస్తా. ఇది కొన్ని 2 వీడియోలుగా చేయాల్సి వస్తుంది. ఫుల్ వీడియో తీసి ఇది ఈ ఎండల వల్ల సెగకి వీడియో అయితే ఆగిపోతుంది. అందుకని ఆఫ్ చేసి చేస్తాను.